కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2400 కోట్లు కేటాయించి 2050 కోట్లు విడుదల చేసిందని, విద్యార్థుల ఖాతాలోకి నేరుగా నిధులు జమ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ఎక్కడ అమలవుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ వైఫల్యాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేయొద్దని సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజయ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ 12 ఏళ్ల పాలన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఏమైందని ప్రశ్నించారు. కరీంనగర్ ఆర్ఓబీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మరి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నోళ్ళు మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలనో ఒక్కసారి వారిని నెమరేసుకోవాలి. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ మీద మాట్లాడుతున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ బీజేపీ నాయకులు కానీ వాళ్ళు మాట్లాడేటి అన్ని అబద్ధాలు. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ జిఎస్టీ ద్వారా పోయే నిధులెన్ని, వాళ్ళు ఇస్తున్న నిధులెన్ని ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కేంద్ర మంత్రి కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. యూసీఎఫ్ నిధులు వాళ్ళే ఇచ్చినట్టు, యూడిఎఫ్ నిధులు వాళ్ళే ఇచ్చినట్టు. యూడిఎఫ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. 50% లోన్ తీసుకుంటే ఆ 50% ఉడుకో నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. అంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులా, కేంద్ర ప్రభుత్వం నిధులా? నిధుల వరద తీసుకొస్తా అన్న కేంద్ర మంత్రి మరి ఎన్ని వరదలు వచ్చినాయో కరీంనగర్లో అర్థమైతలేదు. ఉదాహరణకు చెప్తా, కరీంనగర్లో ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఎన్ని సంవత్సరాలకెళ్ళి నడుస్తుంది, అది పూర్తి చేయలేని. నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఎంత డొల్లతనంగా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ వివరించడానికి ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మీరు చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఏ సమావేశమైనా ఎక్కడైనా కూడా ఒకటే విషయం చెప్తూ ఉన్నారు. బలహీన వర్గాల పిల్లలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలు కానీ భవిష్యత్తు మారాలంటే, తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 250 కోట్లు ఇమ్మీడియట్ రిలీజ్ కోసానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పాలసీ కూడా మారుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన చర్యలు ఏదైతే ఉన్నదో, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి. మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో అవి కొంచెం పెండింగ్ ఉన్నా కూడా కొత్త పద్ధతిలో కొత్త పాలసీ తీసుకొచ్చి నేరుగా విద్యార్థి యొక్క అకౌంట్కు పైసలు వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉన్నది. ఇది మనందరం హర్షించాల్సిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు వీళ్ళు. ఇవాళ డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలకు ఏదైతుందో మనకు రైతు బంధు పడే విధంగా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు పడే విధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి కాలేజీల పైన ఇబ్బంది పడద్దుకుంటా, స్టూడెంట్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల్లో అవుతున్నది. అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటూ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా అమౌంట్ను పెంచి ఇంకా అనేక మంది విద్యార్థులను, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రకరకాల కార్యక్రమాలను వాళ్ళని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి
ఏదో 10 మంది కొట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా దాంట్లో ఏదో చేరినట్టు. ఇవాళ వీళ్ళ అవసరము విద్యార్థులకు లేదు. భారతీయ జనతా పార్టీ అవసరము విద్యార్థులకు దేశం మొత్తంలో లేదు, తెలంగాణలో అంతకు లేదు. వాళ్ళ పక్షాన వాళ్ళ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ మంత్రివర్గ సభ్యులు కానీ వాళ్ళే పోరాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మంచి జీవితాలు రావాలని చెప్పి ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉన్నారు. ఇవాళ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడితే మీరు ఇమాజిన్ చేసుకొని ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవాళ చూస్తే రేపు యావత్ భారతదేశమే కాదు మొత్తం ఉన్న రాష్ట్రాలు భారతదేశ గవర్నమెంట్ కూడా వాళ్ళ పాలసీలు చేంజ్ చేసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. నాయకులకు ప్రశ్నిస్తున్నాము, మీరు దయచేసి మీరు కేంద్రం లెవెల్లో మీకు ఇచ్చిన బాధ్యతలు ఏదైతుందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నీట్ పరీక్షలు అయితేంది ఇంకా రకరకాల పరీక్షలు ఏదైతే ఉన్నదో అవి మీరు చక్కగా చేస్తే చాలు. వీటిని ఎయిర్ ఫోర్స్ ప్లేన్లలో తీసుకుపోతాం క్వశ్చన్ పేపర్లను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తామని చెప్పి కాదు. వాళ్ళ బాధ్యులపై చర్యలు తీసుకొని ఆ చర్యలు తీసుకుంటేనే మీ యొక్క విశ్వసనీయత ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు మరొకసారి ఇట్లాంటి కార్యక్రమాలు మీ యొక్క రాజకీయ ఉనికి కోసానికి చేసే ముందు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. వాళ్ళ ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది ఈ కాలేజ్లో ఈ ఫలానా విద్యార్థికి ఇస్తలేరని చెప్పి మనకు తెలిస్తే ఖచ్చితంగా కలెక్టర్ దృష్టి తీసుకుపోతాం, మా మంత్రి వారి దృష్టికి తీసుకెళ్తాము. 100% వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ అవుతాయని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాం. పైసలు ఎటు పోవు, బాధ్యత గవర్నమెంట్ తీసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు చెడిపోవద్దని చెప్పి టైమ్లీ సర్టిఫికెట్స్ ఇవ్వాలనేది అదొక డైరెక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దాన్ని కాదని చెప్పి ఎవరు చేసేది లేదు. అట్లాంటి పరిస్థితులు ఉంటే పార్టీ పరంగా మేము, ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తగిన చర్యలు చేపడతారు. ఇప్పుడు ఇదే కాకుండా కూడా ఇవాళ ఐటీఐలను రీవ్యాంప్ చేస్తూ ఉన్నారు. ఐటీఐలను రీవ్యాంప్ చేసి జర్మనీ, జపాను, సౌత్ కొరియా అట్లాంటి దేశాలకు మన పిల్లల అవసరం ఉన్నదని చెప్పి వాళ్ళ ప్రతినిధులు వచ్చి ఇండియాలో గవర్నమెంట్తో మీటింగ్లు పెట్టి మాకు కావాలే పిల్లలు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులలో మేము చెక్ చేసుకున్న దాంట్లో భారతదేశంలో మొత్తంలో ఏ రాష్ట్రంలో కూడా స్కిల్స్ పెంచే విధంగా నైపుణ్యం పెంపొందించి కేవలం ఇంజనీరింగ్, డాక్టర్లే కాకుండా కూడా అన్ని రంగాలలో నర్సింగ్ అయితేంది, డ్రైవర్స్ అయితేంది, కేర్ గివర్స్ అయితేంది, సివిల్ ఇంజనీర్లు అయితేంది అందరికీ కూడా మరి జర్మన్ భాష, జపనీస్ భాష కూడా నేర్పించే ఘనత ఏదన్నా గవర్నమెంట్కి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అని చెప్పి మీరు అందరు దయచేసి మీకు విజ్ఞప్తి